హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము పప్పీస్ని పెంచుకునేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది మిల్క్ పెట్టకూడదు అని అంటారు. ఇది చాలామందికి ఎందుకు పెట్టకూడదు అనే విషయం తెలియదు. అండ్ నాకు మా పప్పీని తెచ్చుకున్నప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇది తల్లి దగ్గర పాలు తాగిద్ది కదా, మళ్ళీ మిల్క్ పెట్టద్దు అని చెప్పేసి ఎందుకు అంత ఖరీదైన ఫుడ్ మనకి సిఫార్సు చేస్తున్నారు అని చెప్పి అనుకున్నాను. సో ఎందుకు పెట్టకూడదు అనేది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడిగితే ఆయన చెప్పిన రీజన్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. అయితే ముందుగా మీరు పప్పీని తెచ్చుకోవాలి అనుకుంటే కనుక 60 డేస్ అయ్యాక తెచ్చుకోండి. అట్లీస్ట్ 50 డేస్ అన్నా ఉండాలి వాటికి. ఎందుకు అనంటే, ఒకటి మనకి చాలా బర్డెన్ ఎక్కువైద్ది. పప్పీస్కి ఖర్చు ఎక్కువ ఉండిద్ది, దాని ఫుడ్ ఖరీదు ఎక్కువ ఉండిద్ది, దాని మెడిసిన్ ఉండిద్ది. అండ్ తెచ్చుకునే ముందే ఒక ఫస్ట్ వ్యాక్సిన్ అయితే వేయించి ఉండాలి. 30 డేస్కి ఒక వ్యాక్సిన్ వేయించి ఉండాలన్నమాట. చాలామంది ఏంటంటే పప్పీస్ని తెచ్చేసుకొని ఏ ఫుడ్ అయినా పెట్టేసేయచ్చు అనుకుంటారు. ఓకే, ఏ ఫుడ్ అయినా పెట్టవచ్చు, కానీ ఏదైనా ఫుడ్ పెట్టేటప్పుడు ఏంటంటే మనం దానికి ఫస్ట్ చిన్నగా అలవాటు చేయాలి. ఒక్కటే లంసమ్ అమౌంట్లో దానికైతే ఇవ్వకూడదు. ఇంకా పాలు ఎందుకు పెట్టకూడదు అని అంటే, పాలు అనేది పప్పీస్కి డైజెషన్ అవ్వదు, కాన్స్టిపేషన్ వచ్చిద్దంట. వాటికి కూడా కాన్స్టిపేషన్ వచ్చిద్ది. వాటికి కూడా మనకి హ్యూమన్స్కి ఉన్నట్లే ప్రాబ్లమ్స్ వస్తాయంట. సో అందుకని పెట్టొద్దు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారనమాట. సో అప్పుడు అనుకున్నాను. అయితే మేమేమంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే ముందే ఇవి కొంచెం ల్యాబ్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఆకలికి ఉంటాయి అన్నారు. ల్యాబ్ అనే కాదు, ఏ కుక్కలైనా కానీ ఆకలిగానే ఉంటాయి. మనం ఎన్నిసార్లు పెట్టినా తింటానే ఉంటాయి. అదేంటి, నాన్ వెజ్ అయితే అస్సలు వదిలిపెట్టవు. వెజిటేరియన్ అయితే అట్లా ఉపవాసాలన్నా ఉంటాయి కానీ అస్సలు ముట్టుకోవన్నమాట. అయితే మనం అన్నీ అలవాటు చేయాలి. ఒక చికెన్ మటన్ ఫస్ట్ అలవాటు చేసామంటే తర్వాత అవి ఫుడ్ తినవు, మనకే కష్టంగా అనిపించింది. సో పాలు నేను ఎలా అలవాటు చేశానంటే, ఫస్ట్ కొంచెంగా పోసాం. 1 స్పూను, 2 స్పూన్లు, హాఫ్ గ్లాసు, 3/4 గ్లాసు, 1/4 గ్లాసు అలాగా నేను అలవాటు చేసున్నాను అనమాట. ఆ తర్వాత కొంచెం వేసి బ్రెడ్ కూడా, అంటే ఇవేం పెట్టొద్దు, జస్ట్ రాయల్ కెనినే పెట్టండి ఎన్నిసార్లు అయినా అంటే, రాయల్ కెనిన్ మనకి వచ్చేసి కేజీ 1000 రూపీస్ పైన ఉండిద్ది అనుకో. ఇంకా అది 4 టైమ్స్ అంటే లీస్ట్ 1 వీక్ కూడా రాదు. అది పప్పీ టైం అయితేనే. ఇది ఇంత 30 డేస్ నుంచి 40 డేస్కి వచ్చేలోపే అది 1 కేజీ తినేస్తుంది. అంటే ఇంకా చూడండి, ఇంకా 1 వీక్ వచ్చేసి మనకి 1000 రూపాయలంటే పెంచుకునే వాళ్ళందరూ వామ్మో ఇంత ఖర్చు ఓడపెట్టుకుంటారు అని చెప్పేసి పప్పీస్ని పెంచుకోరు. సో అలా కాకుండా ఇవి ఏంటంటే మనం కూడా కొంచెం మిల్క్, కొంచెం వాటర్, అంటే కొంచెం డైల్యూట్ చేయండి. కొంచెం మరీ థిక్గా పెట్టొద్దు, తిన్నగా పెట్టొద్దు. ఇంకా సో అలా పెట్టేస్తే ఏంటంటే కొంచెం అండ్ అది పార్టీకి వెళ్ళినప్పుడు కూడా గమనించండి, ముందు ఎలా వెళ్తుంది, తర్వాత ఎలా వెళ్తుంది అనేది గమనించి అక్కడ ఒక్కసారి డాక్టర్ సజెషన్ తీసుకోండి. ఇప్పుడు అందరం హ్యూమన్సే, కానీ అందరి బాడీస్ ఒకటే రకంగా ఉండవు. ఎలా అయితే ఉండవో పప్పీస్లో కూడా అలానే ఒకటే రకంగా ఉండవు. కాబట్టి కొన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనకి ఏదైనా వస్తే మనం నోటితో చెప్పుకుంటాం. ఈవెన్ చిన్న కిడ్స్ అయితే మనకు తెలిసిపోయిద్ది, కానీ పప్పీస్ అలా కాదు కదా. సో అందుకని కాన్స్టిపేషన్ వచ్చిద్ది అనేసి, అండ్ వాళ్ళకి కొంచెం అరుగుదల తక్కువ ఉంటుంది అని చెప్పేసి పాలు, బ్రెడ్ వద్దని అంటారు. కానీ నేనైతే చెప్తాను ఏమంటే, పెట్టండి. నేనైతే పెడుతున్నాను, ఎవ్రీడే చెక్ చేసుకుంటాను. కానీ ఏంటంటే రాయల్ కెనిన్ 3 టైమ్స్ ఇస్తాము, ఈ పాలు బ్రెడ్ 2 టైమ్స్ ఇస్తాము. మేము ఏదైనా అలవాటు చేయాలి అనుకుంటే మాత్రం చిన్నగా అలవాటు చేసిన ఆ రాయల్ కెనిన్ తిన్న తర్వాత మూతులు అయితే తుడిచేసేయండి. మా దానికైతే మూతి తుడిచేస్తాము. ఎందుకంటే అది ఎందుకో కొంచెం ఇలా గమ్మీగా అనిపించిద్ది దాని మూతి. అందుకని ఇంకా అంటే మనం పిల్లలకి ఎలా మూతి తుడుస్తాం అలానే అనమాట. ఓకేనా? మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకు తెలిసినవన్నీ నేను మీకు షేర్ చేస్తాను.